నాన్న, ఆ ట్రాలర్ తుఫాన్లో చిక్కుకున్న తర్వాత ఏం జరిగింది? మీరు ప్రాణాలతో ఎలా బ్రతికి బయటపడ్డారు? అంతా విధిలీల బాబు. తుఫాన్లో చిక్కుకున్న ట్రాలర్ కెరటాల తాకిడికి బ్రద్దలైపోయింది. సముద్రంలో పడిపోయిన నేను ఒడ్డుకు విసిరివేయబడ్డాను. రాము, 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 లే వెడదాం. పద. ధర్మారావు గారు, నాకు చాలా ఆకలిగా ఉందండి. దగ్గరలో ఏమైనా దొరుకుతుందేమో. సరే పదండి. అటు చూడు. రాము, ఈ సంపద సముద్రపు దొంగలదై ఉంటుంది. కావచ్చు. భారతదేశ పౌరులుగా ముందు మనం దీన్ని ప్రభుత్వానికి అప్పచెప్పడం మన బాధ్యత, కర్తవ్యం. అవును. అందువల్ల మనకు ప్రభుత్వ ప్రశంసలే గాక ప్రభాకరం గారికి కలిగిన తీవ్ర నష్టానికి తగిన పరిహారం కూడా లభిస్తుంది. అవును. మనకు జరిగిన దురదృష్ట సంఘటన కారణంగా మనం ఊహించని అదృష్టం మనకు లభించింది. హలో హలో, ప్రభాకరం గారా? నేను ధర్మారావుని మాట్లాడుతున్నాను. దురదృష్టవశాత్తు తుఫాన్లో చిక్కున్న మన ట్రాలర్ సముద్రంలో మునిగిపోయింది. అలల తాకిడికి నేను, రాము మాత్రం తూర్పు తీర ప్రాంతం ఒడ్డుకు చేరుకోగలిగాం. ఇక్కడ సప్తగిరి గుహల్లో మాకు నిధి కనిపించింది. మీరు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను.
రాము సార్ ధర్మారావు గారు ఎక్కడ? లోపల ఉంది సార్. అలాగా, ఇంకెంతో దూరం లేదు, దగ్గరలోనే ఉంది. రండి. పదండి. ఈ లోపలే సార్. అదిగో అటు చూడండి సార్. ఓహో, చూడండి సార్. గుడ్ గుడ్. సార్, మనకు జరిగిన దురదృష్ట సంఘటన కారణంగా మనం ఊహించిన అదృష్టం మనకు లభించింది. వెరీ గుడ్. దీన్ని ప్రభుత్వానికి అప్పచెప్పడం మన డ్యూటీ. రాము, జస్ట్ ఎ మినిట్. రాము, చేజిక్కిన ఐశ్వర్యాన్ని వదులుకోవటం డ్యూటీ అనిపించుకోండి, ఫూలిష్నెస్ అనిపించుకోండి. అంటే మీ ఉద్దేశం? ఏముంది, ఈ సంపదను నా సొంతం చేసుకుంటా. అలా జరగడానికి వీలేదు. అలా జరగడం దేశద్రోహి అవుతుంది. అందుకు ధర్మారావు గారు నేను కూడా ఒప్పుకో. ఎలాగైనా ఈ నిధిని ప్రభుత్వానికి అప్పచెప్పే తీరుతాం. ఏమంటారు ధర్మారావు గారు? అవును, అప్పచెప్పవలసింది. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై సర్వెంట్స్. మిమ్మల్ని అడిగేదేమిటి? ప్రభాకరం, నీచుడా, ఎంత పనిచేసావురా? ఆ పెట్టెక్కడ దాచావు చెప్పు. నా ప్రాణాలు తీసినా చెప్పను. నీ ప్రాణాలు తీసి నా చేతులు ఆ సంపద పోగొట్టుకునే మూర్ఖుని కాను. ఆ పెట్టెక్కడ దాచావో నీ చేత చెప్పిస్తాను. నాన్న, అయితే రాము గారిని హత్య చేసింది ప్రభాకరమేనా? అవును బాబు, ఆ నిధిని దాచాలనే తొందరలో రాముకి సహాయం కూడా చెయ్యలేకపోయాను. ఆ రోజు నుండి ఆ నిధి కోసం నన్ను ఇలా బంధించి వేధిస్తున్నాడు. మీ అందరితో నేను కూడా తుఫాన్లో పోయానని అబద్ధం చెప్పి నమ్మించాడు. బాధపడకండి నాన్నగారు. మీరు ఆ రహస్యం చెప్పుంటే మిమ్మల్ని కూడా అంతం చేసుంటేవాడు. ఏమిరా తండ్రి కొడుకులిద్దరు మాట్లాడుకుంటున్నారు? రే ముసలాడా, ఆ నిధి సంగతి నువ్వు, మా బాసు గారు అమ్మాయి సంగతి వీడు చెబితే ఇద్దరిని వదిలేస్తాం. లేదా మా నాన్న మీ ఇద్దరిని కైమా చేసేస్తాడు. జాగ్రత్త. రా నాన్న.